ఏపీలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింతగా బలపడి తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల ఈ రోజు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది, రేపటి నుంచి ఎలాంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కానీ మిగతా ప్రాంతాల మీద ఉండేటువంటి అవకాశం ఉందో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఏ ప్రాంతాల మీద ఈ రోజు నుంచి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది, క్రమంగా ఎంతవరకు పెరుగుతుంది? ఒకటి, ప్రస్తుతం నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణమించింది. ఇది ప్రస్తుతానికి పశ్చిమ వాయువ్య దిశలో పయనిస్తుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలోనే పయనించి సైక్లోన్ లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటల్లో మొదట పశ్చిమ వాయువ్య దిశలోను, తదుపరి వాయువ్య దిశలోను, ఆ తదుపరి ఉత్తర వాయువ్య దిశలోను పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది 28వ తేదీ ఉదయానికి. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతాలకి ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? సో ఈ అలర్ట్ ఏది ఉంటుంది? మొదటి రోజు అయిన ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరిలో తో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, తిరుపతితో పాటు రాయలసీమ జిల్లా అయిన తిరుపతి, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం. ఇక రెండవ రోజు అతి ముఖ్యమైన విషయం, రెండవ రోజు నుంచి క్షేత్రీయ విస్తృతితో పాటు తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా కూడా మీకు భారీ వర్షాలకి ఛాన్సెస్ ఉన్నాయి. అతి ముఖ్యంగా రేపు రెండవ రోజున కాకినాడ జిల్లా, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షపాతాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడుతో పాటుగా తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఆస్కారం ఉంది. ఇక పశ్చిమ రాయలసీమ అయిన కర్నూలు, అనంతపూర్ మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి రెండవ రోజు ఆస్కారం ఉంది. ఇక అతి ముఖ్యంగా మూడవ రోజు అనగా 28వ తేదీ తీరాన్ని తాకే రోజు, ఆ రోజు ఆ మరుసటి రోజు కూడా క్షేత్రీయ విస్తృతి తరువాత తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మూడవ రోజును చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్లలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలైనందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులోని 1-2 చోట్ల మూడవ రోజున అంటే 28వ తేదీన భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురంలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యి దాదాపు రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే క్రాస్ అయ్యేటువంటి ప్రాంతంలో కానీ అది 27, 28వ తారీఖు తేదీల్లో ఎక్కువ రెయిన్స్, హెవీ రెయిన్స్ పడతాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది తీవ్ర తుఫాన్గానే తీరం దాటేటువంటి అవకాశం. తీరం దాటే సమయంలో ఏదైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో మాత్రం కొంత అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.